हुक्म टाइगर का हुक्म। మన సూపర్ స్టార్ రజనీకాంత్ది టీజర్ వచ్చింది జైలర్ 2. సో నెల్సన్ దర్శకత్వంలో ఆల్రెడీ ఇదివరకు వచ్చిన జైలర్ సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ వారి కాంబినేషన్లోనే నెల్సన్ దిలీప్ కుమార్ అండ్ రజనీకాంత్ కాంబినేషన్లో జైలర్ 2 వస్తుంది. సో ఆ టీజర్ మాత్రం మామూలుగా లేదు. సో మామూలుగా ప్రస్తుతం లోకేష్ కనకరాజు కూలీ పూర్తి చేసే పనిలో ఉన్న రజనీకాంత్ సో ఎక్స్పెక్ట్ చేయకుండా జైలర్ 2 వచ్చింది. సో జైలర్ 2 టీజర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంక్రాంతి సందర్భంగా నెల్సన్ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లిమ్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్ పైకి వెళ్లకుండానే 4 నిమిషాల వీడియోని రిలీజ్ చేయడం జైలర్ 2కే సాధ్యమైంది. మొన్నటి ఏడాది విడుదలై తమిళంలో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన జైలర్ 2 కొనసాగింపుగా రంగం సిద్ధమైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంతో అనిరుద్ధన్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చుకుండగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా ముత్తూట్ వేల్ పాండియన్ చేయబోయే విధ్వంసాలు ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని దానికి శాంపిల్గానే అనౌన్స్మెంట్ టీజర్ వదిలారు. సో యథావిధంగా అనిరుద్ధ్ దాని స్థాయికి కాస్త ఇంకా పెంచిందనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ చిత్రీకరణ మొదలని కాలేదు కాబట్టి కాస్టింగ్ తదితర ఇంకా వెల్లడించలేదు. చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2 కొనసాగింపు మొదటి భాగం క్లైమాక్స్ నుంచే సో ఉంటుంది. కొడుకు పాత్ర విలన్ తప్ప మిగిలిన అందరూ జీవించే ఉన్నారు కనుక వాళ్ళను కొనసాగిస్తుంటే కొత్త గ్యాంగ్ని సెట్ చేయబోతున్నాడు మనవడు. సో కోడలు భార్యతో పాటు ఫ్యామిలీని సంబంధించిన మరో ట్విస్ట్ జోడించారని అంటున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు సో మూవీ కూడా చేస్తున్నారు మన రజనీకాంత్ గారు. యథావిధంగా సో దాంతోపాటు ఏదైనా పెద్ద సినిమా మధ్యలోనే ఉంటుంది కాబట్టి నెల్సన్ అనిరుద్ధ్ ఎలక్ట్రీషియన్ మెడిటేషన్తో ఉండగా తలుపులు బద్దలు కొట్టుకొని గుండాలు రావడం, వెనక్కి రజనీకాంత్ వాళ్ళని తుపాకీ కత్తితో ఊచకోత కోస్తూ రావడం మామూలుగా వేలెంట్గా లేదు. తర్వాత బయటకు వచ్చాక మిలిటరీ వంటి ట్యాక్స్తో వందల కొద్ది గుండాలు మిషన్ గన్లు గురిపెడితే అవన్నీ గాల్లో పేలిపోయి స్టైలిష్గా రజనీ వంటి ముందు నుంచి నడుచుకుంటూ రావడం మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. యథావిధిగా అనిరుద్ధ్ సిగ్నేచర్ బీజిఎం దాని స్థాయిని ఇంకాస్త పెంచింది. ఇంకా చిత్రీకరణ మొదలై కాలేదు కాబట్టి కాస్టింగ్ తదితర వివరాలు మనకు తెలియదు. సో చూశారు కదా, టీజర్ ఈ రేంజ్లో ఉందంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇప్పటికే జైలర్ మూవీతోటే బ్లాక్ బస్టర్ అందుకున్న మన రజనీకాంత్ గారు కళానికి మారని ఆయన నిర్మాతగా వివరిస్తున్నారు. సన్ పిక్చర్ ఆధ్వర్యంలో ఈ మూవీ నిర్మించబోతున్నారు. సో ఈ టీజరే ఇలా ఉందంటే ఇంకా సినిమా షూటింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా టీజర్ వస్తే ఇంకెలా ఉంటుందో తెలియదు. మరి ఎప్పటికైనా రజనీకాంత్ సూపర్ స్టార్ని రజనీకాంత్ ఢీ కొట్టే మనగాడు ఇప్పటికీ లేడు. అంత ఏజ్లోనైనా చిన్నోళ్ళైనా ఆయన ఫోటో ఆయన స్టైలింగ్ కానీ దాని కానీ ఫిదా అవ్వాల్సిందే. సో మొత్తానికి అనౌన్స్మెంట్ టీజర్ మొత్తం ఒక హై వోల్టేజ్గా ఉన్నది. సో చూశారు కదా, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.